ప్రార్థించండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి. న్యూ జెరూషలేము మినిస్ట్రీస్ నిర్వహించు ఉజ్జీవ సువార్త స్వస్థత సభలు. ఉజ్జీవ సువార్త స్వస్థత సభలు తేదీలు 2025 మే 7, 8, 9 తేదీల్లో అనగా బుధ, గురు, శుక్రవారములలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 6:30 స్థలం న్యూ జెరూషలేం చర్చ్ ప్రాంగణం, పూనూరు. ముఖ్య ప్రసంగికులు బ్రదర్ పాల్ పృథ్వీ గారు, కల్వరీ మార్గం మినిస్ట్రీస్, విజయవాడ. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? అయితే దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మిమ్మల్ని బలపరిచి వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. మ్యాన్ ఆఫ్ గాడ్ బ్రదర్ బి సునీల్ దత్ గారు దేవుని కృపావరముల చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు. నిస్సీ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, కమలాపురం, కడప. సువార్త గాయకులు బ్రదర్ సూర్యప్రకాష్ గారు, హైదరాబాద్. సిస్టర్ తెలుగుతోటి షాలోన్ గారు, పూనూరు. కన్వీనర్ మరియు ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ పి జోసెఫ్ గారు, ఎలియాస్ పోపూరి యేసోబు గారు, న్యూ జెరూషలేం మినిస్ట్రీస్ నిర్వహించే వ్యవస్థాపకులు మరియు సంఘ విశ్వాసులు. వివరాలకు 9177823774 and 8008995701. ఈ తైలాభిషేకం ఏంటి? అక్కడికి వెళ్ళకండి. అక్కడికి వెళ్తే దెయ్యాలు మన ఇంటి వస్తాయి, అక్కడికి వెళితే దురాత్మలు పడతాయి అంటుంటారు. ఇక్కడికి వస్తే దురాత్మలు పట్టడం కాదు, పట్టిన దురాత్మలు పోతాయి. ఈ తైలాభిషేకం కొంత ప్రత్యేకత ఏంటంటే మనుషుల జీవితాలను మార్చేస్తుంది. ఈ తైలాభిషేకానికున్న ప్రాముఖ్యత ఏంటంటే మనుషుల జీవిత పరిస్థితులను మార్చేస్తుంది. ఎందుకు ఈ తైలాభిషేకం? ఏం చేస్తుంది ఈ తైలం నీ తల మీదకి వచ్చినప్పుడు? ఈ తైలాభిషేకం నీ మీదకు రావడాన్ని బట్టి జరిగే నీ మేలును. పాల్ పృథ్వీ గారు సూట్ అయ్యడు. ఈయన చిన్న సేవకుడేమో, అరే ఆయన సూట్ వేస్తాడు, ఆయన పెద్ద సేవకుడై ఉంటాడని మీరు అనుకుంటారు కదా. సహజంగా అదే కదా అనుకునేది. సూట్ వేసినప్పుడు ఒకలా, సూటు లేనప్పుడు ఒకలా. సూటు కాదు, బూటు కాదు, తల మీద అభిషేకము కావాలా. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు తైలముతో అభిషేకించాడు. ఒక వ్యక్తిని దేవుడే కోరుకొని ఆయన్ని దేవుడు తన తైలముతో అభిషేకించమని సేవకుని పంపాడు. ఆయన పేరేమంటే దావీదు. దేవుడే దావీదును కనుగొని తన పరిశుద్ధ తైలముతో ఏం చేశాడట? అభిషేకించాడట. హల్లెలూయా. ఏం చేసింది ఆ తైలం? ఏం జరిగించింది ఆ తైలం? ఏమిచ్చిందో చూద్దాం. అభిషేకం నా తలపైన ఆత్మయున్న యేసునాలో. నిన్ను బయటకు తీసుకొస్తా. ఇద్దరు కలిసి ఒకసారి రండి. బలో యేసుక్రీస్తు మహారాజుకే, బలో యేసుక్రీస్తు మహారాజుకే. హల్లెలూయా. మంది తైలాభిషేకం ఏంటి? అక్కడికి వెళ్ళకండి. అక్కడికి వెళ్తే దెయ్యాలు మన ఇంటి వస్తాయి, అక్కడికి వెళితే దురాత్మలు పడతాయి అంటుంటారు.
ఇక్కడికి వస్తే దురాత్మలు పట్టడం కాదు, పట్టిన దురాత్మలు పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తైలాభిషేకం కొన్ని ప్రత్యేకత ఏంటంటే మనుషుల జీవితాలను మార్చేస్తుంది. ఈ తైలాభిషేకానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మనుషుల జీవిత పరిస్థితులను మార్చేస్తుంది. అది గనక మీకు తెలిస్తే ఈరోజు మీరు ఈ తైలాభిషేకం చేయించుకోకుండా ఎవ్వరు ఇక్కడి నుంచి కదలరు. ఎందుకు ఈ తైలాభిషేకం? ఏం చేస్తుంది ఈ తైలం నీ తల మీదకు వచ్చినప్పుడు? ఈ తైలాభిషేకం నీ మీదకు రావడాన్ని బట్టి జరిగే నీ మేలులు, ఈ తైలాభిషేకాన్ని నువ్వు పొందుకోవటం వల్ల నీకు జరిగే గొప్ప గొప్ప కార్యాలు ఒక 2-3 పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు తైలముతో అభిషేకించాడు. ఒక వ్యక్తిని దేవుడే కోరుకొని ఆయన్ని దేవుడు తన తైలముతో అభిషేకించమని సేవకుడిని పంపాడు. ఆయన పేరేమంటే దావీదు. దావీదు సమూయేలు గ్రంథంలో మనం చూస్తే చాలా అద్భుతమైన సంగతులు, చాలా అద్భుతమైన విషయాలు మనకు కనబడతాయి. చూద్దాం ఆ దావీదు గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 20వ వచనములో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించున్నాను. దేవుడే దావీదును కనుగొని, దేవుడే దావీదును కనుగొని తన పరిశుద్ధ తైలముతో ఏం చేశాడట? అభిషేకించాడట. హల్లెలూయా. ఎలాంటి తైలముతో నట్టరా? కీర్తన 92:10 అంటాడు, క్రొత్త తైలముతో. చెప్పండి చెప్పండి, క్రొత్త తైలముతో. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో ఒక స్టోరీ కనపడుద్ది మనకి. మీరు నా వైపే చూడాలి, బైబిల్ చూడవసరం లే. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఒక ప్రవక్త ఉంటాడు, ప్రార్థన పరుడు. ఆయన పేరు సమూయేలు. దేవుడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు సమూయేలు, నేను సౌలును రాజుగా ఎన్నుకొని సౌలును నేను కొంతకాలము తనకు ఆధిక్యతనిచ్చాను. నేనిచ్చిన ఆధిక్యతను తను నిలబెట్టుకోలేకపోయాడు, తను కాపాడుకోలేకపోయాడు. కనుక నేను చెప్పినట్లుగా ఆయన చేయలేదు, నేను చెప్పినట్లుగా ఆయన వినలేదు, నేను నడవమన్నట్లుగా ఆయన నడవలేదు. కనుక ఆయన నేను విసర్జిస్తున్నాను, నాకు వద్దుగా ఆయన. అదేంటి ప్రభువా, మరి ఇశ్రాయేలీయులకి రాజు ఎవరు ఇప్పుడు అంటే, నేను ఆల్రెడీ ఒక ఆయన్ని చూసుకున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా ఎవరైనా అని దేవుణ్ణి ప్రవక్త అడుగుతుంటే దేవుడు చెబుతున్నాడు, యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ ఉన్నాడు, పో అన్నాడు. యెషయా ఇంటికి ప్రవక్త బయలుదేరి వచ్చాడు. బాబో, మీ పిల్లలు కొంచెం పంపవయ్యా, దేవుడు ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు మీ ఇంట్లో అని అడిగాడు. రే పిల్లలు రండిరా అని వాళ్ళ నాన్నగారు పిలిచాడు అందరినీ. మొదటవాడు వచ్చాడు, బలంగా ఉన్నాడు. ప్రవక్త అనుకుంటున్నాడు, ఇంత బలంగా ఉన్నాడంటే వీడే రాజు అయి ఉంటాడు అనుకున్నాడు. ఎందుకని మనం ఎక్కువ ఏమనుకుంటాం, పాల్పృథ్వీ గారు సూట్ అయ్యడు, ఈయన చిన్న సేవకుడేమో. అరే ఆయన సూట్ వేస్తాడు, ఆయన పెద్ద సేవకుడై ఉంటాడని మీరు అనుకుంటారు కదా. సహజంగా అదే కదా అనుకునేది. సూట్ వేసినప్పుడు ఒకలా, సూటు లేనప్పుడు ఒకలా. సూటు కాదు, బూటు కాదు, తల మీద అభిషేకము కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా సూట్ వేద్దామని నిన్న హైదరాబాద్ తీసుకెళ్ళా. హైదరాబాద్ వాళ్ళు కొంచెం సూట్లు వేసుకొస్తారు,
చెప్పేవాళ్ళే కాదు, వినడానికి వచ్చేవాళ్ళు కదా సూట్లు వేసుకొస్తారు అక్కడ. మీరు హైదరాబాద్ స్పెషాలిటీ అది. మరి నేను చెప్పేవాళ్ళు నేను కూడా వేసుకెళ్ళాలి కదా అని తీసుకుని వెళ్ళి కారులో తీస్తుంటే మనసు అంగీకరించటలే. పాస్టర్ గారు అంటారు వేసుకోండి అంటున్నారు. నాకు పెద్దగా అది వేసుకుంటే ఇబ్బంది అబ్బా అంటే మరి మీ ఇష్టం. మా బాబు ఒక అతను ఉంటాడు అక్కడ, పాస్టర్ యేసు అని. డాడీ వేసుకోండి అన్నాడు. అరే బిడ్డ వేసుకోవడానికి మనసు రావట్లే, వద్దులేని ఎట్లా తీసుకెళ్ళానో అట్లాగే తీసుకొచ్చాను. హల్లెలూయా. సూటు కాదు ఇక్కడ కావాల్సింది, దేవుని అభిషేకం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. లావుగున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, ఇతనే అనుకున్నాడు మీకులాగే. ఇక తైలం తీసుకొని ఆయన మీద అభిషేకించాలని రెడీగా ఉంటే దేవుడు అంటున్నాడు ఏ చిచ్చి ఇతను కాదన్నాడు. ఇతను కాదా మరి ఇంకెవరు? అయితే రెండో అబ్బాయిని పిలవండి అన్నాడు. రెండో ఆయన కూడా వచ్చి నిలబడ్డాడు. ఇంత ఎత్తు ఇంత లావున్నాడు. ఇతనేనేమో అనుకున్నాడట. దేవుడిని అడుగుతుంటే దేవుడు అన్నాడు ఇతను కూడా కాదు. 2 అయిపోయింది, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, ఇంకెవరు ప్రభువా? అందరూ అయిపోయారు. ఇంట్లో ఉన్నాడొకడు తండ్రిని అడుగుతున్నాడు, ఏమయ్యా ఇంతే కదా నీ కొడుకులంటే? ఇంతేనండి, ఇంకెవరు లేరండి. చూడు గుర్తు తెచ్చుకో. ఓ పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, వాడు చిన్నోడండి. ఎక్కడున్నాడు ఆయన? అడవిలో ఉన్నాడు. వాడింది సార్, చదువు లేదు, జ్ఞానం లేదు, అందం లేదు, సన్నం లేదు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడిని దేవుడు ఎందుకు కోరుకుంటాడు? లేదు ఒకసారి పిలవండి ఎందుకైనా మంచిది అన్నాడు. కబురు పెట్టారట తల్లిదండ్రులు, రే చిన్నరా ఓ పాస్టర్ గారు వచ్చారా, రారా ఇంటికని. గొర్రెలు తోలుకుంటూ ఇంటికి వస్తున్నాడు. నా కోసం పాస్టర్ గారు వచ్చాడా ఓ అనుకుంటూ పాట పాడుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ వస్తున్నాడు. ఇలా చూస్తున్నాడు ప్రవక్త ఆయన్ని. దేవుడు అంటున్నాడు, ఏ శామ్యూయల్, హీ ఈజ్ మై సన్, అతడే నా కుమారుడు. ఏంటి ప్రభువా? వీడు గొర్రెలు కాసుకునేవాడు, చదువులే, ఏం చూసావు? శామ్యూయల్, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నా. అతడే నేను కోరుకున్నవాడు. చప్పడగొట్టండి. ఇప్పుడు ఇతను అభిషేకించమంటావా? తైలపు బుడ్డి తీశాడు, కొమ్ములో నుంచి తైలం తీసి దావీదుని పిలిచాడు. బాబేలా రావయ్యా. ఎందుకు సార్? అర్పించాడా? దేవుడు నిన్ను కోరుకున్నాడట్రా. నన్ను కోరుకున్నాడా? దేనికి సార్? ఆయనకి ఇష్టమయ్యేవాటను. ఆయన నీ హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయం ఆయనకి ఇష్టముగా ఉందట. అవునా? నేను గొర్రెలు కాసుకున్నాను సార్, నేను దీనికి యోగ్యుని కాదు సార్. చదువు లేదు, జ్ఞానం లేదు, నన్ను కోరుకోవటమేంటి? కాదు, నువ్వే ఆయనకు కావాలట. తల వంచితే ఆయన మీద తైలం పోస్తుంటే దావీదు ఏడుస్తూ, ఏం చూసి నన్ను ఇష్టపడ్డావయ్యా? ఏం చూసి నన్ను కోరుకున్నావయ్యా? చదువు లేని వాడిని, జ్ఞానము
లేనివాడిని, అడవిలో గొర్రెలు కాసుకున్నవాడిని. నా దగ్గర ఏముందని కోరుకున్నావయ్యా నువ్వు? ఏం చూసి కోరుకున్నావు? దావీదు, నా చిత్తమును నెరవేర్చేవాడివి నువ్వే. సౌలును కోరుకున్నాను కానీ నెరవేర్చలే, సౌలుని ఇష్టపడ్డాను కానీ నెరవేర్చలే. నా చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావని నేను నిన్ను కోరుకుంటున్నాను దావీదు. ఎందుకు ప్రభువా వెలివేయబడ్డవాళ్ళు, ధృవీకరించబడ్డారు. నా తండ్రికి నేనున్నానన్న సంగతి కూడా జ్ఞాపకం లేదు, నా తల్లికి నేను ఉన్నానన్న సంగతి కూడా తెలియదు, నా తోబుట్టులకి నేనున్నాను అన్న సంగతి కూడా వాళ్ళు తెలుసుకోలే. నన్ను ఎందుకు కోరుకున్నావయ్యా అంటే, ఈ ఇశ్రాయేలీయులకు దావీదు ఇప్పుడు దాకా మందను కాసావు కదా, దావీదు ఇప్పటిదాకా మందను కాసావు కదా, ఇక నువ్వు మందను కాదు కాసేది నా ప్రజలని. You are a king of Israel. You are a king of Israel. నువ్వు ఇశ్రాయేలులకి రాజువే. ఏ మాట అండి? ఎందుకు కోరుకున్నాడు దావీదుని ఎందుకు అంతగా ఇష్టపడ్డాడు దేవుడు? ఎంతగా ఇష్టపడ్డాడు ఒక మాట చెప్పి వాక్యంలోకి వెళ్తా. దావీదట దేవుడిని స్తుతించేవాడట, ఆరాధించేవాడట. తన బాల్య దినములన్నీ కూడా అరణ్యములను గడిచిపోయాయట. అందరూ స్కూల్కి వెళ్తుంటే ఆయనకు స్కూల్కి వెళ్ళే ఆ యొక్క యోగ్యత లేదు, తల్లిదండ్రులు ఒప్పుకోలే. అందరూ మంచి మంచి వస్త్రాలు వేసుకుంటే దావీదుకి పాత వస్త్రాలు ఇచ్చి, ముతక వస్త్రాలు ఇచ్చి గొర్రెలు గాయటానికి పంపారు. అక్కడికి వెళ్ళి కూడా దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడట, అక్కడికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించేవాడట, అక్కడికి వెళ్ళి దేవుణ్ణి కొనియాడేవాడట. అందుకని ఒకరోజు దావీదుని గురించి దేవుడు అనుకున్నాడట, ఇతనికి ఇజ్రాయేలు దేశానికి రాజును చేశాను, అయినా నాకు సంతోషం లేదు. ఇంకా ఏదో ఇవ్వాలి దావీదుకి. రాజ్యం ఇచ్చాడు, అయినా దేవుడికి సంతోషం లేదు. దావీదు సంతోషపడ్డాడు, నాకు ఇంత యోగ్యత ఇచ్చావయ్యా, నీకు థ్యాంక్స్ అని. కానీ దేవునికి సంతోషం లేదు, ఇంకా ఏదో ఇవ్వాలి. ఎందుకని? అంతగా దేవుణ్ణి ప్రేమించాడు దావీదు. ఎంతగా అంటే బాల్య దినములన్నీ అరణ్యములోనే. దేవుడు అనుకున్నాడు, దావీదుకి ఏమిస్తే బాగుంటుందని ఆలోచించాడు. ఏమిస్తే బాగుంటుందని ఆలోచించాడు. ఏమిచ్చినా తక్కువే కదా. అంతగా నన్ను ప్రేమించాడు, అతనికి నేను ఏది ఇచ్చినా తక్కువే అని. దావీదు, నీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను, రాజును చేసేవయ్యా చాలు, యోగ్యుడిగా చేసేవయ్యా చాలు. దావీదు, నేను నన్ను నేను తగ్గించుకొని రక్షకుడుగా ఈ లోకానికి నీ కడుపు నుంచి రావాలనుకుంటున్నాను. అవునా? దావీదు, ఎవరైనా నన్ను పిలవాలంటే యేసయ్యా అని పిలవకూడదు, నీ పేరెత్తి నీ కుమారుడిగా నేను పిలిపించుకోవాలనుకుంటున్నాను. అందుకోసం ఆ గుడ్డివాడు పిలుస్తున్నాడు, ఓ దావీదు కుమారుడా, ఓ దావీదు కుమారుడా. నిజంగా దావీదు కుమారుడా యేసు కాదు, కానీ దేవుడు అయోగ్యతనిచ్చాడు. అందుకోసమే ఆయన తల మీద తైలాభిషేకం చేయించాడు. ఏం చేసింది ఆ తైలం?
ఏం జరిగించింది ఆ తైలం? ఏమిచ్చిందో చూద్దాం. అది ఒక లోయ, అది ఒక లోయ. ఆ లోయలో ఎదురు ఫిలిస్తీన్లు ఉన్నారు. ఆ ఫిలిస్తీన్ల పక్షమున ఒకడు లేచి దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు సవాలు విసురుతున్నాడు. నన్ను జయించగలిగేవాడు ఇశ్రాయేలీయులలో ఎవడైనా ఉన్నాడా? ఇశ్రాయేలీయులు ఎవరు మాట్లాడలా, భయపడుతున్నారు, వణికిపోతున్నారు, గజగజలాడుతున్నారు. అలాంటి సమయంలో అందరూ పిరికివారై భయాందోళనతో దిక్కు తోచక నిలబడి గజగజ గజగజ వణుకుతున్నప్పుడు ఒకడొచ్చాడు. ఆ పాలెంలోనికి ఒకడు వచ్చాడు. ఆయన పేరే దావీదు. నిలబడ్డాడు. నిలబడితే వినకూడని మాట ఒకటి దావీదు చెవులో పట్టదు. ఏ మాట పడకూడదు అదే పట్టది. ఏమన్నా తెలుసా? ఏయ్, మీలో ఎవరైనా నన్ను జయించగలరా అని శాసిస్తున్నాడు అంటున్నప్పుడు దావీదుకి రోషం వచ్చిందట. ఎందుకో తెలుసా? జీవము కలిగిన దేవుని ప్రజలను వీడెవడో శాసిస్తున్నాడే, వీడికి ఎన్ని గుండెలు. ఏయ్, నేను వస్తున్నా. గట్టిగా లేదు చెప్పండి, నేను వస్తున్నా. రాజుగారు వాణ్ణి కొడతా. ఏ బాబు, ఇదేమనుకున్నావు? గొర్రెగాయడం అనుకుంటున్నావా? ఇచ్చోడా, వాడు గొలియాతు ఎంత ఎత్తున్నాడు చూడుగో, 6 అడుగులు ఉన్నాడు, చాలా ఎత్తున్నాడు, చాలా బలంగా ఉన్నాడు. సార్, వాడు ఎట్టున్నాడు నాకు అనవసరం, నేను నా ప్రభువులు కరెక్ట్గానే ఉన్నా, ఏం కాదు, నేను కొట్టేస్తా. హే, ఏమనుకుంటున్నావు? తమాషాగా ఉందా నీకు? సార్, మీకు ఒక స్టోరీ చెప్పనా? చెప్పు. మా నాన్న నన్ను గొర్రెలు గాయమని పంపాడు సార్. గొర్రెలు కాస్తుంటే గొర్రెల మందలోకి ఒక సింహం వచ్చి సింహము నా గొర్రెని ఎత్తుకుని వెళ్ళిపోయింది. అది అరణ్యం, లోయలు, కొండలు, గుట్టలు, కాలువలు ఉన్నాయి. పరిగెట్టింది సార్. పరిగెడుతుంటే నేను కూడా నా గొర్రెలు తెచ్చుకోవాలి, పరిగెత్తాను సార్. హే దావీదు, ఎలా వెళ్ళావయ్యా? వెళ్ళిపోయాను సార్. ఏం జరిగిందో తెలుసా సార్? సింహం, వీడి బచ్చా, వీడి పిల్లోడు, వీడి నాయనకేం పరిగెత్తుకొస్తాడు అని నా గొర్రెను అది పట్టుకొని ఒక్కసారి వీడు ఎక్కడున్నాడో చూద్దామని ఆగింది సార్. అది ఎప్పుడైతే ఆగిందో అంతే సార్, దానికంటే ముందుగా నేను పరిగెత్తాను. హల్లెలూయా. దాని నోరును చీల్చి నా గొర్రెను తీసుకొని వచ్చాను సార్. హల్లెలూయా. దట్ ఈస్ మై కెపాసిటీ. అది నాకున్న బలం. వీడిని ఖచ్చితంగా జయిస్తాను సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి. సరే పో అని ఆయన అంగీ వేసాడు రాజుది. రాజు బట్టలు ఇచ్చాడు. రాజు బట్టలు ఈయనకి ఏమైపోయినాయి? పొడుగైపోయినాయి. ఇందాక నేను చెప్పింది అదే. అది వేసుకుంటే మనకు నడవడం కుదరదు. ఇప్పుడు సూట్ వేసుకొని వాక్యం చెప్పాలంటే నిలబడాలి కదా. మరి నేను దేశమంతా తిరుగుతుంటా, గ్రౌండ్ అంతా బాగోదు, అందుకని నేను వేయను. దావీదు కూడా నాటి సార్ మనకి ఇది వాటం లేదు, నేను ఎప్పుడు ఎలా ఉంటాను ఇలాగే ఉంటాను, వాడు కొట్టేస్తా సార్ అన్నాడు. సరే వెళ్ళాడు. పరిగెత్తి 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 ఏటి ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఒక 5 గులకరాలు ఏరుకున్నాడు. ఏరుకొని ఆ లోయలో ఆ గొలియాతు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నేను వస్తున్నా. నీకు ధైర్యం ఎంత ధైర్యం రా పుట్టోడా? నాకు చేతుల కత్తులున్నాయి, నా తల మీద శిరస్త్రాణం ఉన్నది, నా చేతిలో డాలు ఉన్నది, నువ్వు నన్ను ఎలా జయించగలవు అని అంటున్నాడు. దావీదు అంటున్నాడు, రే పిచ్చోడా, నీ తల మీద శిరస్త్రాణం ఉంటే
నా తల మీద తైలాభిషేకము ఉన్నది. నా తల మీద దేవుడు అభిషేకించిన క్రొత్త తైలపు అభిషేకం ఉన్నది. చూసుకో, వస్తున్నా. ఒక్క దెబ్బ కొడితే గొలియాతు కుప్ప కూలి పడిపోయాడు. చెప్పండి. అందరు అడిగారు, దావీదు దావీదు ఎలా గెలిచావురా, ఎలా గెలిచావురా? చెప్పాడు, వాడి తల మీద శిరస్త్రాణం ఉన్నది, నా తల మీద తైలాభిషేకం ఉన్నది. అంటే తైలాభిషేకం, ఆ తైలం, ఆ అభిషేకం ఏమిచ్చింది? దావీదు కంటే విజయాన్ని ఇచ్చింది. ఈరోజు నువ్వు కూడా నీ శత్రువుతో పోరాడలేకపోతున్నావు, నీ శత్రువుని జయించలేకపోతున్నావు, నీ శత్రువు మీద నువ్వు గెలవలేకపోతున్నావు, నీ శత్రువు మీద నువ్వు ఓటమిని పొందుకుంటున్నావు. నీ శత్రువు ఏంటనుకుంటున్నావా? నీలో ఉన్న రోగము నీ శత్రువే. నువ్వు కలిగి ఉన్న అప్పు నీ శత్రువే. నువ్వు కలిగి ఉన్న సమస్యలు మీ శత్రువులే. వాటిని మీరు జయించలేకపోతున్నారు, వాటిని మీరు ఓడించలేకపోతున్నారు. వాటిని మీరు ఓడించాలంటే, మీరు గెలవాలంటే మీ తల మీదకు ఈ తైలము రావలసిందే. హల్లెలూయా. నీ శత్రువు పటాపంచలైపోవాలా. నీ శత్రువు నిన్ను చూసి వనకాలా. ఏ రోగం, ఏ దెయ్యం, ఏ చీకటి, ఏ అప్పు నిన్ను కృంగతీసిందో ఆ అప్పు కాడి విరిగిపోవాలి. ఏ చీకటి నీ కుటుంబాన్ని పతనం చేసిందో, ఏ పాపము నీ కుటుంబాన్ని నాశనం చేసిందో, ఏ చీకటి నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిందో, ఆ చీకటి కాలిపోవాలంటే నీ మీదకు తైలము రావాల్సిందే. ఆ తైలము ఏమి చేసింది, ఏమి చేస్తుంది, ఏమి జరిగించుద్దంటే నీకు విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేనిలో ఓడిపోయావు? చదువులోనా? నువ్వు దేనిలో ఓడిపోయావు? ఉద్యోగం పొందుకోవటంలోనా? నువ్వు దేనిలో ఓడిపోయావు? వ్యాపార రంగంలోనా? నువ్వు దేనిలో ఓడిపోయావు? ఆత్మీయతలోనా? నువ్వు దేనిలో ఓడిపోయావు? వివాహ విషయంలోనా? నువ్వు దేనిలో ఓడిపోతున్నావు? గర్భఫలము పొందక నువ్వు దేనిలో ఓడిపోతున్నావు? చేతబడి శక్తులు ఇంట్లో ఉన్నాయా? అయితే నువ్వు గెలవాలి. అయితే నీ రోగాన్ని నువ్వు గెలవాలి. మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తాం, రోగాన్ని గెలవలేక మరణించారు అని. పోరాడారు కానీ గెలవలేకపోయారంటారు. పోరాడి గెలవలేనిది ఎవరు తెలుసా? అభిషేకం లేనోడు. అభిషేకం ఉన్నవాడు పోరాడి గెలుస్తాడా? ఏ మరణం, ఏ రోగం నీకు సవాల్ చేస్తుంది? ఏ డాక్టర్ చెప్పాడు నువ్వు బ్రతకవని? నీ రోగమునికి నీ జీవితంలో తగ్గదని, నీ ఇంట్లో పరిస్థితులు మారవని, నీ జీవితం ఎంతే ఉంటుందని ఒకవేళ ఏ మనుష్యుడని చెప్పారేమో, దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు, దేనిలో నువ్వు ఇప్పటి వరకు ఓడిపోయావో ఇక మీదటి దానిలో నువ్వు గెలవబోతున్నావు. గెలుస్తావు. ఎందుకు తెలుసా? ఆ తైలం ఆ తైలం ఆ తైలం మీ మీదకు రాబోతున్నది, మీ మీదకు రాబోతున్నది. ఆ తైలం నువ్వు దేనిలో ఓడిపోయావు? చీకటి ఆత్మలండి. మా ఇంట్లో దురాత్మలు చేతబడి మా బిడ్డల వివాహాలు కాన, మా జీవితంలో ఏ అద్భుతాలు జరగల, ఏ స్వస్థతలు జరగటంలా, ఏ మేలు జరగడంలా, ఏ అద్భుతము మా ఇంట్లో మా బిడ్డల మీద శాపముగా ఉన్నదయ్యా ఈ చీకటి. దాన్ని గెలవలేకపోయావా? తైలాభిషేకం ఏం చేస్తుంది మనిషికి? విజయం. గొలియాతుని దావీదు ఏం చేశాడు? తొక్కేశాడు, కొట్టి చంపేశాడు. అందుకోసమే చెబుతున్నాను, నీ జీవితంలో తైలాభిషేకంతో అభిషేకించబడితే, ఈ తైలము నీ మీదకొస్తే, ఈ తైలము నీ మీదకొస్తే నువ్వేమవుతావు తెలుసా? విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా,
అభిషేకం నా తలపైన ఆత్మయ్యున్న యేసు నాలోన. చెప్తారా మీరు? చప్పట్లు కొట్టడం కాదబ్బా, చప్పట్లు కొట్టద్దు, చప్పట్లు మీరు కొట్టద్దు, నేను చెప్పమని చెప్పండి. అభిషేకం నా తలపైన. రాజేష్, ఆర్ యు హ్యాపీ? ఆత్మయ్యున్న యేసు నాలోన ఆరాధన నీకే నా యేసు రాజా. చెప్పండి. ఆరాధన నీకే నా యేసు రాజా. ఏడు మునీశ్వర్ గారు, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన నీకే నా యేసు రాజా. ఓ ఓ ఓ ఇప్పుడు కొడదామా చప్పట్లు? అభిషేకం నా తలపైన ఆత్మయ్యున్న యేసు నాలోన. అభిషేకం నా తలపైన ఆత్మయ్యున్న యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా. మళ్ళీ యెహోవా రఫా, యెహోవా రఫా. చెప్పండి. యెహోవా రఫా, యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. నాతో పాటు రఫా 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 యెహోవా రఫా. మళ్ళీ రఫా 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 యెహోవా రఫా.
యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే. హల్లెలూయా, గ్లోరీ. షమ్మా 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 యెహోవా షమ్మా, షమ్మా 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 యెహోవా షమ్మా. మళ్ళీ షమ్మా 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 యెహోవా షమ్మా, 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 షమ్మా 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 యెహోవా షమ్మా. Hallelujah. Sweet mom, take care of her mom. Tuyo musalara mom. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు చెప్పాలి, నిన్నే అడిగేది. ఎప్పుడు వచ్చావు? 5 నెలలు అవుతుంది. ఏం చేస్తున్నావు? వచ్చేసా. ఏం చేస్తున్నావు? వచ్చేసా. ఓ వచ్చేసా. నీ దగ్గరకు తర్వాత వస్తా వస్తా. తల్లి బిడ్డ కొడుకు తీసుకొచ్చాను. ఏ పాస్టర్ ఇక్కడ ఎవరున్నారు? చెప్పాను. ప్రాఫెట్. నాకన్నా మించిపోతావా నువ్వు? నాకన్నా నువ్వు మించిపోతావా? నేను ఎప్పుడు మించున్నానో దాని రూపంలో. ఇప్పుడు ఇద్దరు వచ్చారు. ఎవరితో? ఎక్కడికి వెళ్ళాలి నేను? ఆగు, మీ అక్క దగ్గరికి వెళ్ళి వస్తా. సేమరమా, మీ ఇద్దరు ఒక సడకు రండి. అసలు మీ ఇద్దరు ఒక సడకు రండి. అసలు అది బాప్టిస్టులు తీసుకుంది. వెళ్ళు, అక్కడ రా. మందిరాలకు పోయినా మీ ఇద్దరు ఒకసారి నుండి మీ సంగతి చెప్తా. అక్కడుండో ఏం చెప్పు. నేను రెడ్డి గారు దాన్ని నువ్వా? డెలివరీలో చనిపోయాను. ఓ ప్రభువా, వీళ్ళ సంగతి చూద్దాం. అది ఎర్రకలది ఎస్టీ. దాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఏదిస్తున్నా, దాని కొడుకు పుట్టిన కాడి నుంచి 19 సంవత్సరాల నుంచి దానిలో రిలీఫ్ ఇస్తే నన్ను తీసుకొస్తా. నిన్ను బయటకు తీసుకొస్తా, వాళ్ళని లేపేస్తా, బయటకు తీసుకొస్తా. నీ చేత కాదు. ఇద్దరు కలిసి ఒకసారి రండి. గట్టిగా చెప్పలు కొట్టండి. బోలో బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. హల్లెలూయా. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే, విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే. నిసి 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 యెహోవా నిసి. పాడరా. నిసి 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 యెహోవా నిసి. షలమారమాన సలమా కియమా కతోరామా సలేకేబా. ఇకలేవు, నువ్వు వెళ్ళిపోయావు. ఇకలే, యేసు నామములో కాలిపోయావు. పో దురాత్మ. ఇప్పుడు లేవు. అమ్మా, ఎక్కడికి వచ్చి? ఏంది అక్కడ కూర్చున్నా, ఇక్కడికి వచ్చాను. ఎట్లా వచ్చావు? అక్కడ కూర్చున్నాను. ఇప్పుడు ఎట్లుంది నీకు? ఏదో వెళ్ళిపోయిందన్న. ఏదో వెళ్ళిపోయింది. గట్టిగా చెప్పలు పెట్టండి. ఇక నీకేం కాదు. ఏ ఊరు నీది? ఏ ఊరు? ఏ ఊరు? మాది వెరగొండపాలెము. ఎక్కడది? శ్రీ అది మా తిపురాంతకం సైడ్. ఓ, వినుకొండ. 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 వినుకొండ.
రైట్. ఏం పేరు నీ పేరు? ప్రభావతి. ప్రభావతి. ఏంటి ఇప్పుడు నన్ను చాలా మాట్లాడాలన్నావు నువ్వు? నేనేం మాట్లాడా సార్, పాస్టర్లకు చాలా నువ్వు లైవ్ గౌరవిస్తాను. తర్వాత రికార్డు ఉంటుంది యూట్యూబ్లో, నువ్వు చూడాలా, నువ్వు చూడాలి తర్వాత. ఇప్పుడు ఎట్లుంది బిడ్డ? నాలో నుంచి ఏదో వెళ్ళిపోయింది. పాస్టర్ దేవుని గారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూర్చోపో. తోరు మసాలా రేగమ్మా, లేకమ్మా. అమ్మా బిడ్డ ఏ ఊరు నాన్న? కలవ. ఏ ఊరు? కలవరపాలెం. ఏమి ఎగురుతున్నావు ఇందాక? ఇప్పుడు ఎట్లుంది నీకు? బాగుంది. బాగుందా? సదరియో ముస్సేకెన్. గట్టిగా హల్లెలూయా చెప్పు ఒకసారి. హల్లెలూయా. అయిలో కూర్చోక హల్లెలూయా. తల మీద తైలం ఉంటే ఆ తైలం మన మీద అభిషేకముగా ఉన్నప్పుడు దెయ్యాలు మనల్ని చూస్తే హల్లెలూయా చెప్పండి. గట్టిగా గజ 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 గజలు ఆడాల. ఏవి చెప్పండి? దెయ్యాలు. హల్లెలూయా. దావీదు అదే చేశాడు. దావీదు తల మీద ఉన్న తైలం, దావీదు తల మీద ఉన్న అభిషేకం దావీదుకి ఏమిచ్చిందంటే విజయాన్ని. ఎదుట ఉన్నవాడు బలాఢ్యుడా, శక్తిమంతుడా, జ్ఞానవంతుడా కాదు. నీ మీద ఆ తైలము, ఆ అభిషేకం ఉంటే నువ్వు దేన్నైనా పొందుకుంటావు. అప్పుడప్పుడు మీరు చెప్తారు, పిల్లలు మాస్టర్ గారు చాలామంది కాంపిటీషన్ ఉంది, ఆ ఎగ్జామ్ రాయలేను, చాలామంది ఉన్నారు ఆ ఉద్యోగానికి, నాకు రాదేమో అని. వందలకు వేలు లక్షల మంది ఉన్నా నీ తల మీద ఈ అభిషేకం ఉంటే నీకు విజయం వస్తుంది. సిబియమా ఏయ్ తొరకొలకే తెరిమా చెప్పు. ఎలా లేకపోతుంది? వెళ్తావా? ఎందుకు వచ్చావు అసలు? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు మరి? టార్చర్ పెట్టి సార్ 30 సంవత్సరాలు 30 డబ్బులు కొల్ల అయిపోయినాయి నాయన. భార్య వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోయినాక ఇంక అందరిని పాడు చేసావు ఈ ఇంట్లోకి వచ్చి. ఒక్కనే వంటనే అయిపోయినా నాయన నేను. ఇప్పుడు నీ మీద నుండి దెయ్యాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. తురుమా సెహెల్ కెదరేనా సెల్ కి హో షోక. 1 2 3 టచ్. తెరేయామా కాలో సైతం కాలో కాలో. గట్టిగా హల్లెలూయా. ఎవరు? మార్కాపురం దగ్గర సార్, హైదరాబాద్ నుంచి వచ్చా. హైదరాబాద్ నుండి వచ్చావు ఈ ఆరాధనకి? మరి మార్కాపురం అయితే అక్కడ ఉంటున్నావు? యూట్యూబ్ చూసి వచ్చింది సార్. హైదరాబాద్ చేస్తుంటా వర్క్, సూపర్వైజర్గా చేస్తుంటా సార్. ఇప్పుడు ఎట్లుంది నీకు? బాగుంది సార్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి నీకు ఈ సమస్య? 30 సంవత్సరాల నుంచి. లక్షలు ఖర్చు అయ్యింది సార్. 30 సంవత్సరాల నుంచి లక్షల ఖర్చు పెట్టాడు తన మీద ఉన్న చీకటి ఆత్మను బట్టి. ఈరోజు ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా నీకు ఫ్రీ అయిపోయావు. గట్టిగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. తల మీద తైలం ఏం చేసింది దావీదుకి? సక్సెస్, విజయం. నువ్వు ఓడిపోవటానికి వీల్లేదు. నీ ముందు ఎంత బలాఢ్యులున్నా, నీ ముందు ఎంత శక్తిమంతులున్నా నువ్వు ఓడిపోకూడదు. దేవుడు నాకు నువ్వు ఇక్కడికి వెళ్ళు అని చెప్పాడనుకో, అది చెయ్యి అని చెప్పాడనుకో, నా ఎదురు బలాఢ్యుడున్న లెక్క చెయ్యను. కారణం తల మీద ఉన్న అభిషేకం. ఈరోజు అదే అభిషేకం మీ తలల మీదకి రావాలి. అందుకోసం ఈ తైలాభిషేక ఆరాధన. ఇప్పుడు చెప్పండి, దావీదు తల మీద తైలము గొప్పదా, గొలియాతు తల మీద శిరస్త్రాణం గొప్పదా అంటే తైలాభిషేకమే. ఆ తైలం నీ మీద కూడా ఈరోజు రావాలి. ఒకటి, దావీదు తల మీద తైలం తనకు విజయాన్ని ఇచ్చింది. రెండవది దావీదు తల మీద ఉన్న తైలం
కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనములు అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నది. అంటే నా తల మీద నీవు తైలముతో అభిషేకించావు, సో ఇప్పుడు నా గిన్నె ఏమైందంటే పొంగి పొర్లుతున్నది. అంటే అర్థమైంది తెలుసా? ఆశీర్వాదం నీ ఇంట్లోకి వచ్చింది. నీ పేదరికం, నీ దారిద్రత, నీ కరువు, నీ కష్టం, నీ నష్టం నీ జీవితం నుంచి తొలగిపోవాలంటే ఈ తైలం నీ తల మీద అద్దాలి. అద్దితే దేవుడు అంటున్నాడు, భక్తుడే సాక్ష్యం ఇస్తున్నాడు తన జీవితంలో పొందుకుని. నాకిన్నిప్పుడు ఎలా ఉందట? పొంగి, చెప్పండి, పొంగి పొర్లి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే నీ ఆశీర్వాదం అనేకులకు పొందుకునేలా. ఒకప్పుడు పట్టెడు భోజనం కోసం రోడ్డు మీద నిలబడ్డా. ఒకప్పుడు పట్టెడు భోజనం కోసం రోడ్డు మీద నిలబడ్డా. 2 ఇడ్లీ కోసం హోటల్ దగ్గర నిలబడ్డా. అన్నా 2 ఇడ్లీ అన్నా. లే ఎల్లు, 2 ఇడ్లీ అన్నా. నీకు 2 ఇడ్లీ ఇస్తే నువ్వేం చెబితే అది చేస్తా అన్నా. అయితే పంచి ఈ ప్లేట్లన్నీ గడుగన్నాడు. 2 ఇడ్లీ కోసం ప్లేట్లు కడిగా. ఆకలి బాధ. హోటల్స్ ముందు నిలబడి బైబిల్ తెరిచి వాక్యాలు చెప్పా. ఎవరు చూడలే. టీ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి నిలబడి టీ తాగే వాళ్ళ వైపు చూసేవాడిని. వాళ్ళు పిలుస్తారేమో, పిలవలే. ఆకలేసి ఇంటికి వచ్చినప్పుడు దైవజనరాలు గంజి పోసుకొని తాగుతుండేది. పక్కన ఉన్న చేలోకి వెళ్ళి మిరపకాయలు కోసుకొచ్చుకొని ఒట్టి మిరపకాయలు రోకట్లేసి తొక్కి పచ్చడి తీసుకొని వెళ్ళి కడుపు కాలుతంటే తినేసా. పాత బట్టలు కట్టుకోవడానికి కూడా నా దగ్గర స్తోమత లేక సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళే. వాళ్ళు ఇవ్వనంటే ఒకరోజు నడుచుకుంటూ పోతుంటే ఒక ఇంటి స్నానం చేసే స్థలంలో ఒక కంపు ఉన్నది. వాళ్ళు పాత బట్టలన్నీ విడిచి ఆ కంపు మీద వేస్తే ఆ బట్టలు తెచ్చుకొని వేసుకున్నా. దైవజనుల దగ్గరికి సేవకులను ఎవరిని వచ్చినప్పుడు చీర నీళ్ళ చుట్టుకొని నిలబడేది. వాళ్ళు అనుకునే వాళ్ళు ఎందుకు ఇంత మౌనంగా మర్యాదగా నిలబడుతుంది అనుకునే వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయాక నాకు చెప్పేది, బ్లౌజ్ అంతా చిరిగిపోయింది, శరీరం కనపడకుండా చీర చుట్టుకున్నా. ఖరీదైన ఇళ్ళ కాడికి వెళ్ళి కంచెను కొట్టుకుంటూ పాటలు పాడేవాడిని. ఎవరన్నా భోజనం పెడతారేమో, ఎవరు పెట్టేవాళ్ళు కాదు. వివాహం జరుగుతుంది, ఇట్లా కళ్యాణ మండపం పెద్దది, ఎవరిదో తెలియదు. భోజనాలు జరుగుతుంటే వెళ్ళి లైన్లో కూర్చున్నా. ఒక ఆయన వచ్చిన కాలర్ పట్టుకొని, ఇక్కడ కూర్చున్నాడు, నిన్నెవడు పిలిచాడు బాబేడికి. అక్కడ కూర్చుంటే ఇస్తే
గేట్ కాడ అడుక్కునే వాళ్ళ దగ్గర కూర్చొని ఆకలి నింపుకున్నా. దేవుణ్ణి అడిగా, నీ సేవ చేస్తున్నా కదా, నువ్వు ప్రేమ గల దేవుడు అని చెప్పారు కదా, నువ్వు అరణ్యంలో మన్నాను కురిపించావని గంటలు గంటలు చెప్పా, నన్ను ఎందుకు ఇట్లా పస్తుంటున్నావు? నీకు ఇది న్యాయమేనా అని అడిగా. నన్ను ఎందుకు ఇద్దరు పస్తు పడకబెడతాను? నీకు ఇది న్యాయమేనా అని అడిగా. నన్ను అన్నాడు, ఒకరోజు నిన్ను అభిషేకిస్తా, 100,000 మందికి నువ్వే భోజనం పెడతావు. ఆయన నన్ను అభిషేకించాక మా తలరాతలు మారిపోయాయండి. ప్రతి ఆదివారం 100,000 మంది భోజనం చేస్తారు మా దగ్గర. దైవజనాలు అందరూ భోజనం చేసి వెళ్ళిపోయాక అంటది, ఏమండి ఇవాళ 100 మంది భోజనం తిన్నారు మన ఇంటి దగ్గర, నాకు చాలా సంతోషంగా ఉందండి అంటది. ఒకరోజు భోజనం లేక ఎండిపోయిన మా జీవితం దేవుడు తన తైలాన్ని మా మీద తిన్న తర్వాత మాకెన్న నిండి పొంగి పొర్లుతున్నది. అవును, దావీదు కూడా పేదరికాన్ని అనుభవించాడండి. ఆకలేసేది దావీదుకి. అరణ్యంలో ఎక్కడ భోజనం ఉండేది కాదు. అరణ్యంలో సెలయేరుల దగ్గరికి వెళ్ళి చిమ్ముకొని నీళ్ళు తాగేవాడు. అరణ్యంలో చెట్ల కాయలు కోసుకొని తినేవాడు. ఒకరోజు దావీదు దేవుణ్ణి అడిగాడు, ఎంతకాలం ఈ కష్టం, ఎంతకాలం ఎండిపోయిన అనుభవం ప్రభు అంటే, దావీదు ఒకరోజు నీ గిన్నె నిండి పొంగి పొర్లితే. అదే చెబుతున్నాడు దావీదు. ఒకప్పుడు నా సారం ఎండిపోయి ఉన్నది, అనేకులు ఇతరుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను, ఇతరుల మీద ఆధారపడి బ్రతికాను, కానీ ఈరోజు నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నది. కారణం నా తల మీద ఆయన అభిషేకం ఉన్నది. ఆయన అభిషేకం బిడ్డా, ఆ తైలం నీ మీద కూడా ఈరోజు రావాలి. వస్తే నీ పరిస్థితులు ఎండిపోయిన పరిస్థితులు మారిపోతాయి. పిల్లల ఇంటికి వస్తే వండి పెట్టడానికి భోజనం ఉండదు కదా. ఒక్కొక్కసారి బిడ్డలు బయలుదేరి స్కూల్కి వెళ్ళి నిలబడి బ్యాగ్కి తగిలించుకొని ఇట్లా నిలబడితే ఆటోకి డబ్బులు లేక పక్కింటికి వెళ్ళి, అక్క పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఆటోకి డబ్బులు ఒక్క 20 రూపాయలు అక్క సాయంత్రం ఇస్తా అడుక్కున్నావు కదా. నీ బిడ్డలు డాడీ ఫీజు కట్టాలి డాడీ, రే నేను కట్టలేను రా బిడ్డ, నా వల్ల కావడం లేదని నేను చదివించడం అని నువ్వు అంటున్నావు కదా. మరి ఏం చేయండి డాడీ, నా చదువుకి డబ్బులు ఎట్లా? నీ కొడుకు అంటుంటే నీ కొడుకు ముందు నిలబడి ఏం చెప్పాలో అర్థం కాక కొడుకు ముందు తలదించుకున్నావు కదా. ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా ఇతరుల దగ్గరికి వెళ్ళి అడుక్కొచ్చుకున్నావు కదా. ఏం తినాలన్నా ఏది చేయాలన్నా పక్కింటికి వెళ్ళి సహాయం కోరే కదా. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, ఈ తైలం నీ స్థితిని మార్చుద్ది. ఈ తైలాభిషేకం నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. దావీదు చెబుతున్నాడు, దావీదు అంటున్నాడు, నా తలను నువ్వు నూనెతో అద్ది ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. అవును, మీ గిన్నెలో నిండి పొంగి పొరలాలి. మీరు పేదరికంలో ఉంటే దేవుడు చూడు ఆనందించలేడు. నువ్వు పేదరికంలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉంటే దేవుడు చూస్తూ తట్టుకోలేడు. నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు నువ్వు కష్టాల్లో ఉంటే తట్టుకొని వెళ్ళిపోతారేమో, కానీ మనల్ని ప్రేమించే దేవుడు వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. కాదు. అమ్మా పిల్లలకు బాగలేదమ్మా, ఒక్కసారి వచ్చి చూసిపోండామా అని అమ్మకు ఫోన్ చేస్తే అమ్మంది ఇప్పుడు రాలేని బిడ్డ అన్నది. డాడీ మా బిడ్డకు బాగలేదు డాడీ, ఒకసారి రా డాడీ అని అడిగావు.
రాలేను రా అన్నాడు. కానీ యేసు అంటున్నాడు, నేను వస్తా నీ దగ్గరకు అంటున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకు నాకు యేసు అంటే ఇష్టం? ఎందుకు నాకు యేసు అంటే పిచ్చి? నా తల్లి, నా తండ్రి నాకు సహాయం చేయలే, నా బంధువులు సహాయం చేయలే, త్రోసేశారు. వాసన వస్తుంది తప్ప బయటికి అన్నది మా అమ్మ. మా నాన్న అన్నాడు, నీ ముఖం చూస్తే దరిద్రం రా అన్నాడు. ఒక్కడిని వెళ్ళి మా ఊరు ఏటి దగ్గర కూర్చొని ఏడ్చాను. యేసయ్య అన్న ముఖం మా నాన్న చూడలే. యేసయ్య అన్నాడు, మీ నాన్న చుట్టలే, కోట్ల మంది చూసేలా నేను చేస్తా. కోట్ల మంది, కోట్ల మంది. నువ్వు నాకు లేదు, పుట్టలేదు, పో అనుకో అన్నది మా అమ్మ. ఊర్లో నుంచి వెలేశారు. ఊర్లో నుంచి వెలేశారు. వీడితో ఎవరు మాట్లాడొద్దు, వీడి దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, వీడితో ఎవరు మాట్లాడి తప్పుకో, వీడిని వెలేస్తున్నామని ఊర్లో నుంచి త్రోసేశారు. స్నేహితుల దగ్గరికి లే మాట్లాడండి అంటే, వెళ్ళిపో వెళ్ళిపో, తప్పేస్తారు, మాకు తప్పేస్తారు. ఒక్కడిని ఏటి దగ్గర కూర్చొని ఏడ్చేవాడిని. అప్పుడు రాసిన పాట, అమ్మను మించిన ప్రేమ, అమ్మను మించిన ప్రేమ, కమ్మని మాటలతో నన్ను ఆదరించింది. మీ అందరికీ విన్నారా ఈ పాట? అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాచినది, కమ్మని మాటలతో ఆదరించినది. ఆ పాట అప్పుడే రాశాను. ఈ పాట మీ అందరికీ తెలుసు కదా, ఎవరిదో తెలియదు మీకు. నేను రాసి కంపోజ్ చేశాను, ఒక మంచి గాయకురాలతో పాడించాను. ఎందుకు మాట చెబుతున్నాను బిడ్డ అంటే, ఈ తైలం నీ స్థితిని మార్చేస్తుంది. నీ కొరతను, నీ ఎండిన అనుభవాన్ని, నీ పేదరికాన్ని, నీ దారిద్రతను తొలగించింది. పాత వస్త్రం వేసుకున్న నాకు క్రొత్త వస్త్రం వేసుకుని కృపనిచ్చింది. ఎవరైనా బూట్ వేసుకుంటే బా ఎప్పుడైనా వేసుకోవాలనుకునే వాళ్ళు విడిచి లోపలికి వెళ్తారు కదా, నేను వచ్చి ఆ బూట్లో కాలు పెట్టి నిలబడి ఇట్లా అనుకునేది. ఒకసారి ఒక ఆయన ఎట్లా అనుకుంటే, ఆ దరిద్రపు కాలు పెట్టావు దానిలో అన్నాడు. ఏసయ్యనా నా కాలు దరిద్రం అంటే ఏసయ్యా అని అడిగితే, నీ కాలు సుందరమైనది, సియోను పర్వతముల మీద స్వార్థ ప్రకటించువాని పాదము సుందరమైనది. ఏ పాదము అన్నాడో ఆ పాదం మా ఇంట్లో పెట్టు అని అడిగేలా నేను చేస్తా అన్నాడు. సేవలో దీవించబడి ఆశీర్వదించబడి పెద్ద సేవకునైన తర్వాత ఒకరోజు నన్ను గెలిచాడు అన్న, తమ్ముడు చాలా పెద్దవాడు అయ్యావు, ఒక్కసారి నీ కాలు మా ఇంట్లో పెట్టెళ్ళరాదు అన్నాడు. అప్పుడు నేను అన్నా బూట్లో పెడితే తీసేసావు, షూలో నీ కాలు పెడితే నా కాలు పెడితే తీసేసావు, ఇప్పుడు ఇంట్లో పెట్టమంటున్నావు. ఆయన అంటున్నాడు, నీ కాలు ఆశీర్వదించబడిన కాలు. దావీదు అదే చెప్పాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నది. తైలం ఏం చేసింది? ఆశీర్వాదం. తైలం ఏం చేసింది? విజయం. మూడో మాట చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. తైలం ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. దేవుని యొక్క వాక్యంలో చాలా లోపలికి రాశాడు ఒక మాట. కీర్తన 105:14 అంటాడు, నేను అభిషేకించిన వానిని. 105వ అధ్యాయం చెప్పండి, 14వ వచనంలో, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని
నేను అభిషేకించిన వారిని ఎవడ ముట్టకూడదు. దేవుడు ఆజ్ఞేస్తున్నాడు. దావీదుని చాలా మంది చంపాలని చూశారు, కొడుకులు చంపాలని చూశారు, సౌలు చంపాలని చూశాడు, కానీ చంపలేకపోయారు. ఎందుకో తెలుసా? దావీదుకి కాపుదలగా దేవుని తైలాభిషేకం ఉన్నది. నీ శత్రువు నిన్ను చంపాలని చూస్తాడా? నీ శత్రువు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడా? నిన్ను ముట్టకుండా దేవుడు నీ మీద తైలముతో అభిషేకించబోతున్నాడు. శత్రువట దావీదును ముట్టలేకపోయిందట. శత్రువు దావీదును తాకలేకపోయింది. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం లోపల సముద్రపు ఒడ్డు మీద పెట్టారు మీటింగ్. ఇట్లా చూస్తున్న సముద్రం ఊని వస్తుంది పోతుంది. వాళ్ళకి భయం లేదు, కూర్చుని వింటున్నారు. చెప్పే నాకు భయం వేస్తుంది, ఎప్పుడు వెళ్ళలేదు కదా. అది అన్నప్పుడల్లా అటు చూస్తున్నా. వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు అది రాదది. ఏ అన్నా? నాకు చెబుతున్నాడు ఆయన వాక్యం. ఏమని? దానికి కట్టడలను నియమించిన వాడు మన దేవుడు. హల్లెలూయా. మీటింగ్ అయిపోయింది. ప్రొద్దుటే బీచ్లో నడుచుకుంటూ పోతున్నా. ఒక 10-15 మంది జాలర్లు వచ్చారు. రాత్రి వాక్యం చాలా బాగా చెప్పారు అయ్యగారు. ఇట్లా రండి, నేను ఒకటి అడుగుతా, మిమ్మల్ని చెప్పండి అన్న. ఏంటన్నారు? మీరు వేటకి వెళ్తారు కదా, వెళ్ళి ఎప్పటికి వస్తారన్నా? ఒక 20 రోజులకో 30 రోజులకు వస్తామన్నారు. ఎక్కడుంటారు అప్పుడన్నా? లోపలే. ఏ లోపల? సముద్రం లోపలట. మీకు భయం మీద అన్న? మేము పుట్టింది సముద్రంలో, పెరిగింది సముద్రంలో, మా జీవితమే సముద్రం. సరే కానీ నేను ఒక మాట అడుగుతా, ధోనిలో వెళ్తారు కదా? అవును. మునగదా అన్న? మునగదు. ఎప్పుడు మునగలేదా అన్న? మునగలేదు. ఒకవేళ మునిగితే నువ్వు ఇటు మునిగిద్దన్నా. ధోని మునిగితే ముందు అమరభాగం మునిగిద్దండి అన్నాడు ఆయన. వెంటనే నా మదిలోకి ఆ వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఏయ్, ఎందుకే మీరు అరుస్తున్నారు? అక్కడ రాసి ఉంటుంది బైబిల్లో, ఆయన అంటుకోగలదా యేసయ్యని? యేసయ్యని మరణం అంటుకోగలదా? అంటుకోలేదు. ఎందుకో తెలుసా? యేసయ్య మరణమును గెలిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఈ తైలము నీకు కాపుదలిచ్చింది, ఈ తైలము నీకు రక్షణ ఇచ్చింది. ఈ తైలము నీ మీద ఉన్నప్పుడు శత్రువు నిన్ను ముట్టడం అసాధ్యం, అసాధ్యం. శత్రువు చేత తాకబడి, కొట్టబడి, అవమానించబడి భయంకరంగా నాశనం అయిపోయావు ఇప్పుడు దాకా. ఇక అవకాశం లేదు. దేవుడిని తలను తాకబోతున్నాడు. దేవుడిని తల మీద తైలముతో అద్దబోతున్నాడు. గట్టిగా వెళ్ళలేనండి. మీ కొరకు నేను ప్రార్థన చేసిన తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలయ్యా. తైలాభిషేకం మనిషి జీవితంలో ఏం జరిగిస్తుందో నువ్వు చెప్పు అయ్యా. తైలాభిషేకం మా తల మీదకి వచ్చినప్పుడు అయ్యా, శత్రువు మీద మేము విజయాన్ని పొందుకుంటామని, ఏదైతే మేము గెలవలేకపోతే మా పరిస్థితుల మీద విజయాన్ని పొందుకుంటామని నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా. అలాగే ప్రభా, తైలాభిషేకం ఎవరి మీ తలల మీద ఉంటుందో అయ్యా, వారి గిన్నె నింపబడుతుందని, సమృద్ధిని మేము చూడగలుగుతామని, వారి పరిస్థితులు మారుతాయని, ఆశీర్వాదం శాపం నుంచి విడుదల పొందుకుని ఆశీర్వదించబడతామని నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా. తైలాభిషేకం ఎవరైతే మీదకి వస్తుందో దుష్టుడు వాళ్ళని ముట్టుకోలేరని, ఏ యొక్క దుష్ట కార్యము వారిని తాకదని, ఏ శత్రువు ఎవరిని ఏమీ చేయలేడని అయ్యా నువ్వు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు. దావీదు మీద ఉన్న అభిషేకం నాయన ఎటువంటి గొప్ప విజయాన్ని చేకూర్చిందో, ఎటువంటి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చిందో, ఎటువంటి ఉపద్రవాల నుంచి తప్పించిందో ప్రభా. నిజమే, 21 సంవత్సరాలు నాయన అయ్యా శత్రువు వెంటాడాడు కానీ దావీదును ముట్టలేకపోయాడు. కారణం దావీదు మీద ఉన్న తైలాభిషేకం. ఈరోజు నీ మాటలు విని ఈరోజే ఒకవేళ క్రొత్తగా నూతనంగా వచ్చిన వారు, ఇప్పటి వరకు నువ్వంటే తెలియని వారు నీ ప్రేమను పొందుకున్నారు. ఈరోజు నువ్వు కావాలని ఎంతమంది అడిగారో
నిన్ను రక్షకుడిగా స్వీకరించాలని ఎంతమంది ఆశపడ్డారో అయ్యా, వారి జీవితాల్లోకి మీరు వెళ్ళండి, వారి కుటుంబాల్లోకి వెళ్ళండి. ప్రతి కుటుంబం దీవించబడాలయ్యా, ప్రతి బిడ్డలు ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్కరు దీవించబడి నీ సాక్షులుగా ఉండడానికి కృప చూపండి. ప్రతి రోగిని ముట్టుకున్న స్వస్థపరచావు. నెక్స్ట్ మంత్ వారు వచ్చేటప్పుడు నార్మల్ రిపోర్ట్స్తో రావాలి. సహాయం చేయండి. ఆర్థిక సమృద్ధినిచ్చావు ఈ రోజున, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ప్రభా, ఈరోజు పరిశుద్ధాత్మ కావాలని అడిగిన వారిని పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకించావు. నీకు వందనాలయ్యా. ఎంతమంది ఈరోజు నీ పరిచయను ప్రోత్సాహపరుస్తూ వారి గుబ్బెలు విప్పి సహకరించారు, వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. నాయనా, 100 1000 వారిని ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరము నీకు నమ్మకంగా జీవిస్తూ నీ రాకడలు ఎత్తబడే కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నాము. ఇంకా అనేక స్థలాల్లో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు జరగడానికి ద్వారాలు తెరవమని, మీరే మహిమ పొందుకొనమని. అయ్యా, లైవ్ చూసిన బిడ్డలను కూడా మీరు దర్శించారు, వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మీరు చేసినందుకు వందనాలు. నిండైన దీవెనతో వారిని కూడా నింపమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయన రాజ్యము వరకు మనల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.